వివాహము అన్ని విషయములలోకెల్లా ఘనమైనది, విశ్వాసము వీటన్నిటికంటే కూడా అమూల్యమైనది. హల్లెలూయా. ఏంటిదండి చెప్పండి? అమూల్యమైనది. భూమి మీద ప్రియమైన దేవుని బిడ్డలారా, భూమి మీద విశ్వాసము లేని వానికి దేవునికి సంబంధం లేదు. చెప్పండి, పక్కమటలు చేపట్టుకొని, విశ్వాసము లేనివాడు నావాడు కాదు అన్నాడు కదా. ఎందుకు విశ్వాసం ఒక మనిషికి ఉండాలి అంటే, విశ్వాసం అనగా మనందరికీ తెలుసు, ఏదైతే నువ్వు నిరీక్షిస్తున్నావో, ఏదైతే నువ్వు వేచి చూస్తున్నావో, ఏదైతే కావాలని నువ్వు అనుకుంటున్నావో అది దేవుని ద్వారా అనుగ్రహించబడింది అని నమ్మడమే విశ్వాసం. హల్లెలూయా. ఈ రోజున అది మన దగ్గర ఉండదు. ఒకవేళ నీకు స్వస్థత కావాలి, అది నీ దగ్గర ఉండదు ఇప్పుడు. ఒకవేళ నీకు ఆర్థిక పరమైన సమస్యల నుంచి విడుదల కావాలి, అది ఇప్పుడు నీ దగ్గర లేదు. లేదా నీ జీవితంలో ఒక మేలు జరగాలి, అది ఇక్కడ లేదు. లేదా యవన బిడ్డలైనటువంటి వారు ఆశపడతారు, నాకు ఒక చక్కని భార్య నా కుటుంబానికి రావాలి, చక్కని భర్త నా కుటుంబానికి రావాలి, అది ఇప్పుడు ఇక్కడ లేదు. నాకు మంచి ఉద్యోగం, నాకు మంచి వ్యాపారం, అభివృద్ధి, ఆశీర్వాదం కావాలి, అది ఇప్పుడు నీ దగ్గర. కానీ అది నీ కొరకు దేవుడు ఇస్తాడు, ఇవ్వబోతున్నాడు అని నమ్మడమే విశ్వాసం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ విశ్వాసం వలన ఎలాంటి గొప్ప కార్యాలు జరుగుతాయంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసము లేనివాడు దేవుని బిడ్డ కాదు. ఎందుకంటే భూమి మీద మానవునిగా సృష్టించబడిన ప్రతి మనిషి కూడా దేవుని మీద ఖచ్చితంగా విశ్వాసం కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన మనల్ని సృష్టించిన వాడు, సృజించిన వాడు.